పల్నాడు జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపింది. రెంటచింతల మండలంలోని తుమ్మకోట గ్రామ సమీపంలో అడవిలో ఆవుల మందపై పులి దాడి చేసింది. ఆవు దూడను నోట కరుచుకుని చంపి తినేసింది. పులిని చూసిన ఆవుల కాపరి బాలునాయక్ భయంతో పరుగులు తీశాడు. గ్రామస్తులకు సమాచారాన్ని తెలియజేశాడు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ విజయ నిర్మల, సెక్షన్ ఆఫీసర్ వెంకట్రావు పులి దాడి చేసిన ప్రాంతాన్ని పరిశీలించారు. పులి పాదముద్రలను గుర్తించారు. ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి పులిని బంధించేందుకు చర్యలు తీసుకుంటామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. కార్తీక మాసం ముందు మేము వరిగొడ్లకు పోతున్నాం. మా ఆడవాళ్ళు మీ ఇద్దరం పోతుంటే గాండ్రు ఇచ్చింది. గాండ్రు ఇస్తే మేము కటోన్ మిచ్చి కొద్దిగా ఏదో జీవరాశి ఎప్పుడు తాగలేదు కదా మాకు ఆ అనుమానం మీదగా ఉండవు అనమాట. గానించి మాకు తాగలేదు. ఇంకా అది నిన్న తగిలింది. అది ఇది జరిగింది 7 వరకు మటక. అది కార్తీక మాసంలో మధ్యలో మటక అది గాండ్రు ఇచ్చింది. గాండ్రు ఇస్తే మదుగులో ఉందేమో మమ్మల్ని చూసి గాండ్రు ఇచ్చి కానీ మేము వెళ్ళేసి ఇంకా గదిను గానించి అది చాలా దిగలేదు. మేము ఇంకా దిగపోయాలి అన్ని జువాలు గొడ్లు పోతున్నాయని మేము ఇంకా మొదలు పెట్టినాం. అప్పటి నుంచి చప్పుడు లేదు. లేకపోయాలి ఏం చేసిందని. పల్నాడు జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు ఫోన్ ద్వారా అందిస్తారు. నాగేశ్వరరావు. అయితే పల్నాడు జిల్లాలో అయితే పెద్ద పులి సంచారంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న ప్రజలు అయితే స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అదే పల్నాడు జిల్లా రెంటచింతల మండలంలోని తుమ్మకొంట గ్రామం సమీపంలో అడవిలో పెద్ద పులి సంచరించడంతో పశువుల కాపరి గ్రామస్తులకు అయితే తెలిపిన పరిస్థితి అయితే ఉంది. రాత్రి ఏదైతే గత ఆదివారం ఆవులను తోలుకుని అడవిలోకి వెళ్తున్న సమయంలో కందినాగగుంకుంట పైభాగంలో నెమలిసేల వద్ద పెద్ద పులి ప్రత్యక్షం అవడంతో కాకుండా ఆవుల మందపై అయితే ఒక్కసారిగా దాడి చేసింది. అయితే ఈ దాడికి సంబంధించి దాడిలో గోవుల పరారావుగా ఆవు దూడను అయితే పులి నోట పట్టుకొని పారిపోవటం జరిగింది. ఒక్కసారిగా ఆ ఆవు దూడని ఎత్తుకొని పోవటం అంటే పెద్ద ఇది. ఎందుకంటే ఆవు దూడ చాలా బరువుగా ఉంటుంది. దాన్ని కూడా నోటికి కరుచుకొని ఒక్కసారిగా అడవిలోకి పారిపోయింది. అది గమనించిన పశువుల కాపరి వెంటనే గ్రామంలోకి ఆయన హడావుడిగా పరిగెత్తుకెళ్లి గ్రామస్తులకి సమాచారం ఇచ్చాడు. దీంతో మండలంలో పెద్ద పులి సంచరించడం, ఆవును భక్షించడం ఇదే మొదటిసారిగా చెప్తున్నారు గ్రామస్తులు కూడా. అయితే ఈ ఘటనా స్థలానికి సమీపంలో కృష్ణా నది అలాగే అడవి, దానికి సంబంధించి అడవి ఉంది. ఆ అడవిలోకి ఆవు దూడను తీసుకొని అది నోటికి కరుచుకొని వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. అయితే తుమ్మకొంట దానికి సంబంధించి అక్కడ ఊర్లో గ్రామస్తులకు తెలుపుతుంటే ఆ ఊరికి తుమ్మకొంట విఆర్ఓ నరసింహరావుకి అయితే పులి సమాచారం విషయాన్ని అయితే చెప్పిన పరిస్థితి. ఆయన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కు అలాగే విజయ నిర్మల సెక్షన్ ఆఫీసర్ వెంకట్రావు దృష్టికి అయితే తీసుకెళ్లిన పరిస్థితి అయితే అది వాళ్ళు ఎప్పటికీ అధికారులు అయితే ఏదైతే అటవీ శాఖ అధికారులు ఆ ప్రాంతాన్ని అంతా కూడా పరిశీలించి పులి ఆనవాళ్ళు ఎటు నుంచి ఎటు వచ్చింది అనే దాని మీద కూడా వాళ్ళు పరిశీలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆ పరిశీలించిన విధానంలోనే అక్కడ ఆ ప్రాంతంలో సీసీ కెమెరా ఫుటేజ్ కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పరిశీలిస్తా ఉన్నట్టుగా కూడా ఏదైతే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు విజయ నిర్మల తెలిపారో దానికి సంబంధించి ఏదైతే అది ఏ విధంగా అడవిలోకి వెళ్ళింది, అది ఎటు నుంచి వచ్చింది అన్నది మరి సీసీ కెమెరాలు పెట్టి అక్కడ పరిశీలిస్తామని చెప్పేసి ఉన్నారు. అదే అధికారులు కూడా ఆ ప్రాంతంలోనే ఇప్పటి వరకు కూడా అక్కడే ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఆ ప్రాంతానికి ఇదే మొదటిసారి పులి రావటం, ఆ ప్రాంతం వాసులు మొత్తం కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే ఏ రాత్రి ఏ సమయంలో ఆ పులి వచ్చి ఎవరి మీద పడుతుందా అన్న భయాందోళనలో అయితే ఆ ప్రజలు నిన్నటి నుంచి కూడా బిక్కుబిక్కుమంటున్న పరిస్థితి. ఈ క్రమంలోనే పోలీసులు అలాగే అటవీ శాఖ సిబ్బంది మొత్తం కూడా దానికి సంబంధించి అక్కడ పర్యవేక్షిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఏదైతే బోన్లు కూడా ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నట్లుగా కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. శశిరేఖ. ఓకే, రైట్. థ్యాంక్ యూ నాగేశ్వరరావు.